హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను జ్యోతిని మాట్లాడుతున్నా. ఇది రిటర్న్ వచ్చేసేటప్పుడు అక్కడే 5:30కి అని చెప్పాను కదా. సో ట్రైన్ ఎక్కేసాము. ఎక్కగానే ఫస్ట్ పిల్లలకైతే ఫుడ్ పెట్టేస్తున్నాం. కొంచెం ఆడి నిద్ర వస్తుంది కదా ఎర్లీ. కానీ ట్రైన్ జర్నీ అనేది చాలామందికి ఒక ఎమోషన్ అండి. పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు లాంగ్ డిస్టెన్స్లో ట్రైన్ జర్నీ అనేది చాలా సేఫ్ అనమాట. ఎక్కువ మనం ఏమంటారు టైర్డ్ అవ్వం. అదే బస్సులో అలాగైతే కొంచెం ఇబ్బంది. మేము రిటర్న్ వచ్చేస్తున్నాం కోల్హాపూర్ నుంచి నాయుడుపేటకి. ఇవన్నీ ఒక గుర్తుగా ఉంటాయి నా పిల్లలకి మాకు అనే దాంతోనే ఈ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేస్తున్నాను. అంతా హిందీ సైడ్ కదా నాకైతే అంతా కొత్తగా ఉంది. ఇదైతే మేము బెంగళూరు దాటాక ఏదో స్టేషన్ వచ్చింది. సో అందుకే చూపిస్తున్నా. ఇట్లా ప్రతి స్టేషన్లో ఆగి వెళ్తున్నాం కదా. బాగుంటుంది ఈ ట్రైన్ జర్నీ అనేది. చాలా మెమరీస్ అనేటివి గ్యాదర్ అయితే మనం ట్రైన్ జర్నీలో వెళ్ళేటప్పుడు పిల్లలైతే ఆ భోగిలో మొత్తం బాగా ఆడుకుంటారు పక్కన పిల్లలతో. కానీ ఇది మేము ఇక్కడ పిల్లలకి వెళ్ళి పెట్టేసాము అక్కడ తీసుకోగానే. ఇది మళ్ళీ తీసుకున్నాం నైట్. మళ్ళీ పిల్లలు మేము తినాలి కదా. అది మా డిషి బాబు నాకు కావాలి ఎగ్ రైస్ అని లాగుతున్నాడు. ఫుడ్ చూసేదానికి చాలా కలర్ఫుల్గా ఉంది కానీ అస్సలు టేస్ట్ అయితే అస్సలు బాగాలేదండి. మనకి వీలైనంతగా దగ్గరలో ఉన్నప్పుడు మనం ప్యాక్ చేసి తీసుకుని వెళ్ళేది మేలు. ఇది 4 days ట్రిప్ కాబట్టి ఇంకా అడ్జస్ట్ అయి తినాలి ఏదో ఒకటి. ఇవంతా గుర్తుకుంటాయని ఇది జర్నీ స్టార్ట్. ఈ ట్రైన్ జర్నీలో అయితే చాలా ఫన్నీ థింగ్సే జరిగాయండి. పిల్లలతో మాత్రం బాగుంది. ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక పిల్లలతోనే నేను ఇట్లా లాంగ్ డిస్టెన్స్లో ట్రావెల్ చేయడం బాగా అనిపిస్తుంది. ఇలా పిల్లలతో ఎక్కువ దూరం, అందులోనూ ట్రైన్లో వెళ్ళేది. బస్సెస్లో అంత కంఫర్ట్ ఉండదని మా ఫీలింగు. ట్రైన్ అయితే బాగుంటుంది. ఆ భోగి మొత్తం బాగా ఆడుకోవచ్చు పిల్లలు, వేరే పక్కన పిల్లలు. ఇవన్నీ డిషి బాబు వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నప్పుడు తీసుకున్న పిక్స్. నాకు బాగా అనిపించి దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మహాలక్ష్మి అమ్మ దర్శనం అయిపోయినప్పుడు క్యూలో ఉన్నప్పుడు తీసుకున్నటివి గుర్తుకుంటాయని ఈ పిక్స్ అన్నీ కూడా యాడ్ చేశాను. మా జర్నీలో ప్రతిదీ ఒక మెమరీనే. సో అందుకోసం అన్నీ యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.